అడిగారు అన్నారు. అవి అవి వస్తే కూడా ఆ రాజధానికి కావాల్సినవి కొంత మేనేజ్ చేసుకునే వీలు ఉంటుంది, జలవనరులు లేకపోతే ఇట్లా. అది ఇప్పుడు జరుగుతుంది. ఇప్పుడు సాయంత్రం వెళ్ళి రాష్ట్రపతికి వాళ్ళు తమ ఆమోదము మోదీ ఎన్నిక ఇవన్నీ చెప్తారు. అయిన తర్వాత ఇది మొదలవుతుంది. ఏదైనా మరీ ఎక్కువ ఆశలు పెట్టుకోవడం అనవసరం. ఆఫ్టర్ ఆల్ ఆయన నరేంద్ర మోదీ, అవును, ఆయన చెప్పిన కాలం అలా గడుపుతుంటే తప్ప ఇప్పుడు మొత్తం మారిపోతారు, కొంత తగ్గుతాడు. ఇంకొకటి ఏమంటే ఈ హోదా అనేది మళ్ళీ ఓపెన్ చేస్తే అందరు అడుగుతారు, మీరు ఇంతకుముందు ఇచ్చింది ఉపయోగించుకోలేదు కాబట్టి ఒక న్యూ టైప్ ఆఫ్ ప్యాకేజీ ప్రపోజ్ చేస్తారేమో, ప్రతిపాదిస్తారేమో అనే ఒక ఆలోచన కూడా ఉంది. అంటే ముగిసిన అధ్యాయం అన్నది అదే స్టాండ్ మీద ఉంటుందా ఇంకా ఎన్డీఏ? అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏమో విభజిత రాష్ట్రం కాబట్టి ఇక్కడ మనకుండే దృష్టి వేరు. దేశం అంతట్లో చూసినప్పుడు వేరే వేరే రాష్ట్రాల నుంచి మళ్ళీ ఇట్లాంటివి వస్తాయేమో. ఇక ముందు కూడా రాష్ట్రాలు ఏమన్నా విభజిస్తే దీన్ని ప్రత్యేకంగా తీయడానికి లేదంటారా? జరిగిన పరిణామాలు 10 ఏళ్ల కాలం కూడా అయిపోయింది. అప్పుడే 10 ఏళ్ల గడువు ఇంకా అవ్వకముందే వాళ్ళు తిరస్కరించారు. ఇంకొకటి ఆ ప్యాకేజ్ కూడా అప్పుడు ఉపరాష్ట్రపతిగా ఉన్న వెంకయ్య నాయుడు వేరే శాఖ కూడా చూసేవాడు. ఆయన మొదట్లో కేంద్ర మంత్రిగా ఆయన ఉపరాష్ట్రపతి కాకముందు కొన్ని ప్రత్యేకంగా వెంటబడితే అరుణ్ జైట్లీతో మాట్లాడితే ఇద్దరు సీనియర్లు కాబట్టి ఓ ప్యాకేజీ అనేది గౌరవప్రదంగా ఇచ్చారు. అది పూర్తిగా అమలు కాలేదు. ఇప్పుడు ఆ రోల్ ఎవరు చేస్తారనేది ఒకటైతే, హోదా అనేది ముగిసిన అధ్యాయం అనే దానికి వాళ్ళు కట్టుబడి ఉండొచ్చు. దాన్ని మళ్ళీ వాళ్ళు తెరిచి మేము దాంతో సమానమైనవి ఇస్తాము, వేరే వేరేవన్నీ ఇట్లా ఇస్తాము అట్లా ఇస్తామని చెప్పొచ్చు. మీరు ఇంకొకటి కూడా ఎన్నికలు అయిన తర్వాత వీళ్ళు అంటున్నారు, కానీ ఎన్నికల ప్రచారంలో కానీ ప్రణాళికలో కానీ అంశాన్ని పెట్టలేదు. అవును, మామూలుగా అడుగుతున్నారు. పవన్ కళ్యాణ్ కూడా అన్నాడు, ఇది సభ ఎమ్మెల్యే ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత తమ సమావేశంలో ప్యాకేజ్ లాంటి దాని మీద దృష్టి పెడతారేమో ఎక్కువగానే అనిపిస్తుంది. స్పెషల్ ప్యాకేజీ, కాంప్రహెన్సివ్ ప్యాకేజీ, ఓకే, లేదంటే వన్ టైం సెటిల్మెంట్ లాగా అటు బీహార్కు ఇటు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చి ఒకసారి ముగించవచ్చు. లేకపోతే తెలీదు, అది మనం ఇంకా 5 సంవత్సరాలు ఇంకా గిలిగజ్జలు లేకుండా వాళ్ళ ప్రభుత్వం అనుగడ ఇది ముఖ్యం కాబట్టి అలా చేయొచ్చు. అదొక పాసిబిలిటీ. సార్, ఇంకా ప్రమాణ స్వీకారం, విశాఖ బుక్కు ఇవన్నీ వర్మ ఒక విషయం, వాళ్ళ విధానమే అదండి. వాళ్ళు డిజిన్వెస్ట్మెంట్ మినిస్ట్రీ పెట్టారు, పెట్టుబడుల ఉపసంహరణ విభాగమే ఒకటి పెట్టారు. ఇప్పుడు అదేదో ఆంధ్రప్రదేశ్కో లేకపోతే ఇంకోరికో వాళ్ళు మార్చరు. వాళ్ళు కార్పొరేట్ పాలిటిక్స్ వాళ్ళ ఐడియా కాబట్టి అదే చేస్తారు. అసలు ఈ కార్పొరేట్ పాలిటిక్స్ ఎంతవరకు పోయాయంటే నిన్న రాహుల్ గాంధీ చెప్తున్నాడు కదా, స్టాక్ మార్కెట్ కుంభకోణం చేశారు. ఒక దేశ హోంమంత్రి మీరు కొనే స్టాక్స్ ఏవో ఈ జూన్ 4వ తారీఖులో కన్నా కొనండి అని అంటాడండి. నిజంగా ఎంత మనం చర్చల్లో మన దగ్గర స్టూడియోల్లో ఫైనాన్షియల్ మ్యాటర్స్ లేకపోతే క్వశ్చన్స్ వాటిలో చెప్పే విషయం హోంమంత్రి చెప్తే 12 లక్షల కోట్లు అక్కడ పెట్టుబడి పెట్టారు. ఫలితాలు కొంచెం తగ్గగానే ఇదైంది. మళ్ళీ నిన్నంతా ఏంటి తెలుగు మీడియా చంద్రబాబు నాయుడు ప్రకటనతోనే జోష్ వచ్చింది. జోష్ అని చంద్రకాంత్ అని చంద్రబాబు చెప్పడం ఓకే, కానీ అసలు పాయింట్ ఏంటి అంటే ప్రభుత్వానికి స్థిరత్వం ఉంటుంది, అంటే మోదీకి స్థిరత్వం ఉంటుంది అన్నది అక్కడ కీలకమైంది. చంద్రబాబు ఇచ్చినా ఇంకొక ఆయన ఇచ్చిన సూర్యబాబు ఇచ్చినా వాళ్ళకేమీ అభ్యంతరం లేదు. నేను చంద్రబాబునే తక్కువ చేయట్లేదు. పాయింట్ అక్కడ మోదీ ప్రభుత్వం ఉంటుంది అని ఇవన్నీ ఆర్టిఫిషియల్ అటెంప్ట్స్ అండి. స్టాక్ మార్కెట్లో ఇట్లా చేయాలని ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్, రాహుల్ గాంధీ చేసిన ఆరోపణ ఏంటి, ఎగ్జిట్ పోల్స్ ఒక మీడియా సంస్థ అంటే వాడికే స్టాక్ ఎక్స్చేంజ్లో కూడా ఉంది, ప్లస్ ఎగ్జిట్, ఇవి ఈ 3 సంస్థలు కలిపి ఒక వ్యూహాత్మకంగా ఇలా చేశారు. కోట్ల మంది అది పెద్ద యాజిటేషన్ వస్తుంది కదా సార్, ఏది అలా జరిగేలా ఉంటే జరిగింది కదా. ఇప్పుడు చెప్తున్నాడు కదా రాహుల్ గాంధీ, వాళ్ళందరూ అదే వార్త వాళ్ళే స్టోరీ ప్రసారం చేశారు. ఈయన చెప్పాడు, ఇదంతా జరిగింది. దీని మీద దర్యాప్తు జరపాలని కూడా ఆయన అంటున్నాడు. అయితే వెంటనే పీయూష్ గోయల్ వచ్చి ఇవన్నీ అసలు ఆధారం లేని కథలు అది ఇదని వెంటనే ఖండిస్తున్నాడు. నిజంగా అంత తొందరగా ఖండించడంలో కూడా మీకు కనిపిస్తుంది. ఆ అధ్యాయాన్ని కూడా ముగిద్దాం ఇంకా మళ్ళీ అని. సరే, ఏంటి ఏపీలో చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయకపోయినా ఆయన మార్కు పాలన మొదలైనట్టేనా? సిఎస్లో మారిపోయారు, ఎక్కడికక్కడ సెలవులు పెట్టుకుని వెళ్ళిపోతున్నారు. తప్పకుండా అండి. ఇప్పుడు చంద్రబాబు ఏమన్నా ఆషామాషిన 14 ఏళ్ళ ముఖ్యమంత్రి, మళ్ళీ 10-15 ఏళ్ళు ప్రతిపక్ష నాయకుడు, దేశంలోనే ఇంత రికార్డు ఎవరికి ఉండదు. అంటే కొంతమందిలా కంటిన్యూస్గా లేడు, కానీ నవీన్ పట్నాయక్ లాగా, నితీష్ కుమార్ లాగా
బట్ లాంగ్ ఎక్స్పీరియన్స్ కదా. సో ఈ లాంగ్ ఎక్స్పీరియన్స్లో ఆయన అడ్మినిస్ట్రేషన్లో ఏం చేయాలి ఏంటి ఆయన దగ్గర ప్లాన్ ఉంటుంది. చాలామంది అధికారులను వెనక్కు పంపించటం, మరోవైపున గాలింపులకు మొదలు పెట్టడం, మూడోది చీఫ్ సెక్రటరీని కనీసం తను ప్రమాణ స్వీకారం చేసే వరకు కూడా ఆగకుండా మీరు సెలవు మీద వెళ్ళిపోయినాయి. ఎలాగూ ఈ నెలాఖరికి ఆయన పదవీకాలం అయిపోతుంది. సో ఆయన మీద ఆరోపణలు ఉన్నాయి. మీకు గుర్తుంటే ఎన్నికల ఫలితాలు రాక ముందు 2 రోజుల ముందు ఆ విశాఖ కార్పొరేటర్ మాట్లాడాడు. నేను కూడా దాన్ని ఎట్లాగో మీ ప్రభుత్వం వస్తుంది కదా, మీరు చేయొచ్చు కదా హాయిగా, ఈ 2 రోజుల్లో ఎందుకని నేను మీరు అన్నది ఉంటుంది. ఇప్పుడు దే